జూన్ నెల 30వ తేదీ 2024 సంవత్సరం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటటువంటి 12 రాశుల వారికి జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. ముందుగా ఇవన్నీ కూడా ఈ వార ఫలాలన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి ఈ కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి మనకి మంచిగా ఉండవన్నమాట. ఇప్పుడు ఈ 12 రాశులకి కూడా ఈ యొక్క గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు మనం చెప్పుకుందాం. మనకి కుజుడు చక్కగా కుజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశిలోకి రావడం, ఆ తర్వాత రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో, కన్యా రాశిలో కేతువు, మరి రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క శని వక్రించడం వల్ల ఏ రాశులకు మనకి కలిసి వస్తుంది, మరి ఏలినాటి శనికి ఏ రాశులకు ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. మీనరాశి, ఈ మీనరాశికి ఈ వారం ఏలినాటి శని ఏడిపిస్తుంది. దానివల్ల టెన్షన్స్ అనేటటువంటి వస్తాయి. కానీ మీకు సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగు ఉండదన్నమాట. చక్కగా మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి మీకు. కాబట్టి మీరు ఏదైతేనేమి సక్సెస్ అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య ఆరోగ్య సమస్యల గురించి మీరు ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు. కొత్త కొత్త వస్తువులు ఇంట్లో కొంటారు. భార్య ఆరోగ్యం ఏమి ఇదిగా ఉండదేమో, అంత పెద్ద సీరియస్ విషయం ఏమి కాదు. అలాగే ఈ వారం అంతా కూడా మీకు సస్పీషియస్ నేచర్ ఎక్కువైపోతుంది. ప్రతి విషయంలో కూడా ఇది జరుగుతుందా జరగదా, వీడి కరెక్టా రాంగా, ఓవర్ అనలైటికల్గా మారిపోవడం అనేటటువంటిది మీరు జరుగుతుంది. తద్వారా మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కేవలం పనులు నష్టపోతే కాదు, మనుషులు కూడా ఏంట్రా వీడియో అందరినీ డౌట్ పడుతున్నాడు అని చెప్పి మిమ్మల్ని ఇతరులు వాళ్ళంతా కూడా అవాయిడ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక లాటరీలు, షేర్స్, ఈ స్పెక్యులేషన్స్, ఈ క్యాజినోస్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ వారంలో చేస్తారు. అండ్ అలాగే మీరు చక్కగా కొంతవరకు గెలుస్తారు. అయితే ఒక ప్రొఫెసర్గా మీకు ఈ ఆటలు ఆడండి అని మనం ఎంకరేజ్ చేయం. కాబట్టి జాతకం ఇలా ఉంది అని మనం చెబుతాం. ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చదువును చాలా జాగ్రత్తగా ఎక్కువగా కష్టపడి చదవాలి, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాగే మీరు చిట్టిపాట్ల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు మీరు చక్కగా చిట్టిపాట్లు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటున్నారా లేదా అనేటటువంటిది మీరు చూడాలి. తీసుకునేటప్పుడు బాగానే తీసేసుకుంటారు, తర్వాత మళ్ళీ కడతారా కట్టరా అనేటటువంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్తో అశాంతితో మీరు ఉండడము, ఇతరులకు అందరికీ కూడా మనశ్శాంతి పోగొట్టడము, ఈ విధంగా కొన్ని నిరాశవాదం అనేటటువంటిది రావడం జరుగుతుంది అనమాట. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మీన రాశి వారికి చక్కగా కేతువు సప్తమంలో ఉన్నాడు, మరి రాహు జన్మంలో ఉన్నాడు, శని. కాబట్టి ఈ యొక్క 3 గ్రహాలకు కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేతు జపం చేసుకోవాలా, రాహు జపం చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా. ముఖ్యంగా శని ఏలినాటి శని దోషంలో ఉంది. కాబట్టి ఈ యొక్క శనికి మీరు కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పేద బ్రాహ్మణులకి ఉదయం మనము ఈ యొక్క శనివారం నాడు మీరు ఉదయం 8 గంటలకి దానం చేసుకున్నట్లయితే పరిస్థితులు బ్రహ్మాండంగా కంట్రోల్లోకి వస్తాయి. అలాగే శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ శనీశ్వరుడు యొక్క దోషం అనేటటువంటి తొలగిపోతుంది. శుభమస్తు.